అందరికీ నమస్కారం మాస్టర్స్. సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో 46వ అధ్యాయము చరమదశ. మైసూర్ మహారాజుకు దర్శనమిచ్చిన తర్వాత తపస్వీజీ ఉత్తర భారతదేశంలోని విష్ణుధామానికి వెళ్లాలని నిశ్చయించాడు. బెంగళూరు నుంచి వెళ్లిపోయే ముందు టుమ్కూర్ వెళ్లి అనంతమూర్తితో ఒక రోజు గడిపి అతని కుటుంబ సభ్యులను ఆశీర్వదించాడు. ఈ సంఘటన 1955వ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగింది. తర్వాత స్వామి సచ్చిదానందాన్ని వెంటబెట్టుకుని మద్రాసుకు వెళ్లి అక్కడి నుండి విష్ణుధామానికి ప్రయాణమయ్యాడు. విష్ణుధామం కోసి రైల్వే స్టేషన్ కు 5 మైళ్ళు, మధురా నగరానికి 30 మైళ్ళ దూరంలో ఉంటుంది. తన కర్ణ కుటీరంలో నివసిస్తూ యథాప్రకారం తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. శిష్యులు స్వామి సచ్చిదానందం, స్వామి నారాయణదాసులు గురువుకు అన్ని రకాలుగా సేవలు చేస్తున్నారు. తపస్వీజికి కావలసిందల్లా 2 పూటల మితాహారం. చాలా కాలం పాటు గుహల లోపల ఏకాంతంగా తపస్సు చేసిన తపస్వీజికి అంతకు మించి వేరే సేవలు అవసరం లేదు. ఒక కాషాయ వస్త్రం కప్పుకునేవాడు. ఆశ్రమంలో ఉన్నప్పుడు కౌపీనం ధరించి ఒక చిన్న మొలపట్టి కట్టుకునేవాడు. 185 సంవత్సరాల వయసు పైబడ్డ ఆయన శరీరం వాతావరణ పరిస్థితులకు తట్టుకుంటూ దృఢంగా ఉంది. కొద్దిపాటి అతిమూత్ర వ్యాధి తప్ప ఆయనకు ఏ విధమైన అనారోగ్యం లేదు. ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. దంతాలు దృఢంగా ఉన్నాయి. చెవులు స్పష్టంగా వినబడుతున్నాయి. కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. 1955వ సంవత్సరం మధ్యకాలం వరకు రోజులు సుఖంగా గడిచిపోయాయి. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది. అయితే తన ఆరోగ్యం గురించి తన శిష్యులకు ఏమీ చెప్పలేదు. ఎంతటి బాధనైనా భరిస్తూ వచ్చాడు. ఆయన తొడల్లో 2 వ్రణాలు అంటే గడ్డలు వచ్చాయి. కొద్ది రోజుల్లో అవి పెరిగి పెద్దవై ఆయనకు నడవనివ్వలేదు. ఆయుర్వేదాన్ని ఔపోసన పట్టిన తపస్వీజీ వాటి చికిత్స కావలసిన అవసరం గురించి శిష్యులకు తెలియజేయలేదు. తన శారీరక ఆరోగ్యం విషయమై ఉపేక్షించ వహించి ఎక్కువ కాలం ధ్యానంలోనే గడుపుతూ వచ్చాడు. అది గమనించిన శిష్యులు, గురు మహారాజు, మీరు వ్రణాలతో ఎంతో బాధపడుతున్నట్టు మేము గమనించాం. మీ బాధ తగ్గడానికి మేము ఏం చేయాలో దయచేసి తెలియచేయండి అని వేడుకున్నాడు. సరే, దాని గురించి ఆలోచిస్తాను అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు తపస్వీజీ. అంతకంటే ఆయనను ఒత్తిడి చేయలేకపోయారు ఆయన అనుచరులు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అంతలో తపస్వీజీకి విపరీతమైన జ్వరం వచ్చింది. జనసంచారం లేని ఆ అరణ్యంలో ఏమి చేయాలో పాలుపోలేదు శిష్యులకు. వాళ్ళు చాలా కలవరపడ్డాడు. గురువును ఒప్పించి ఝాన్సీపట్నం తీసుకెళ్లాడు. అక్కడ తపస్వీజీ పూర్వ శిష్యుడు బిహారీలాల్ వశిష్ఠ ఉన్నాడు. అతనికి భవనానికి తీసుకెళ్లాడు. వశిష్ఠ పురపాలక సంఘం అధ్యక్షుడు. అతను గురువుకు చక్కని సదుపాయాలు గల బస ఏర్పాటు చేశాడు. చికిత్స కోసం ప్రముఖ వైద్యులు ఏర్పాటు చేశాడు. చికిత్స చేస్తున్న వైద్యులు పట్టణంలో గల సుప్రసిద్ధ శాస్త్ర వైద్యుడు విఆర్ ధామ్డేను సంప్రదించారు. శస్త్రచికిత్సకు మీరు అంగీకరిస్తారా అని వైద్యులు తపస్వీజిని అడిగారు. తపస్వీజి నవ్వుతూ, నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరాన్ని మీకు అప్పగిస్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు దాన్ని వినియోగించుకోవచ్చు అని సమాధానం చెప్పాడు. దేహాభిమానం లేని తపస్వీజీ శస్త్రచికిత్సకు యోగి అనుమతి పొంది ఆయనను ఒక పెద్ద వైద్యశాలకు తీసుకెళ్లారు. డాక్టర్ ధామ్లే అతని అనుచరులు యోగిని వారి ఆధీనంలో తీసుకున్నారు. శస్త్రచికిత్స చేయడానికి మత్తుమందు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎంత బాధనైనా ఓడ్చుకోవాలని చెప్పారు. చికిత్స చేసి తొడల్లో పెరిగిన వ్రణాలను తొలగించారు. తర్వాత వైద్యులు కుట్లు కుట్టి కట్టుకట్టారు. తపస్వీజీ లేచి నిలబడి మామూలుగా నడిచి వెళ్లి తన కోసం వేచి ఉన్న కారులో కూర్చున్నాడు. ఈసారి తపస్వీజీ సుందరబాబు అని మరొక భక్తుని ఇంటికి తీసుకెళ్లారు. ఎందుకంటే అతని భవనం అందరికీ అందుబాటులో ఉంటుంది. 1955 అక్టోబర్లో అనంతమూర్తి డాక్టర్ దామ్లేను కలుసుకున్నప్పుడు దామ్లే అన్నాడు, చికిత్స జరుగుతున్నంతసేపు తపస్వీజీ అదేదో తనకు కాదన్నట్టుగా ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఆయన నిగ్రహ శక్తి అనిర్విచయమని. తపస్వీజీ సుందర్లాల్ భవనంలో విశ్రాంతి పొందుతున్నాడు. డాక్టర్ దామ్లే అతని అనుచరులు ప్రతిరోజు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. వారు ఎంత ప్రయత్నించినా గాయాలు మానలేదు. గాయాలు 1 అడుగు పొడుగున 1 అంగుళం లోతులో ఉన్నాయి. చికిత్స వల్ల వ్రణాలు నయమవుతున్నాయన్న సూచనలు కనిపించలేదు. కుట్లు విప్పాక చర్మం ఊడిపోలేదు. కొత్త చర్మం రాలేదు. పైగా కొత్త సమస్య ఎదురైంది. అతని జీర్ణకోశం దెబ్బతిన్నది. కనీసం పాలు, పండ్లు కూడా జీర్ణం కావడం లేదు. రోజు రోజుకు శరీరం క్షీణిస్తూ వచ్చింది. అలా 1955 అక్టోబర్ మొదటి వారానికి ఆయన కండరాలు పటుత్వాన్ని కోల్పోయాయి. ఆయనను పడక మీద కూర్చోపెట్టడానికి బలంగా ఉన్న 4 సహాయం అవసరమయ్యేది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన స్పృహ కానీ, ఉత్సాహం కానీ కోల్పోలేదు. ఆయన ప్రసన్న వదనం పైన చిరునవ్వుతో నిసలాడుతూ అలానే ఉంది.
మహాతపస్వి కాయకల్ప చికిత్స పొందిన యోగి అయిన ఆ మహానుభావునికి రోగ లక్షణాలు ఏమిటని చాలా మందికి సందేహం కలగవచ్చు. ఇక్కడ ఒక విషయం ఆలోచించవలసి ఉంది. శరీరం నుంచి దృష్టిని అంతర్ముఖం చేసే యోగులకు నాడులలో శక్తి మదనం ప్రారంభమవుతుంది. ఆ మదనం ఫలితంగా నాడులను ఆశ్రయించి ఉండే ప్రాణం శుద్ధం అవడానికి నాడుల్లో ఉండే చెడు వేడి బయటికి చిమ్ముతుంది. అప్పుడు ఆ వేడి ఒక్కొక్క రోగం రూపంలో బయటపడుతుందని యోగ శాస్త్రం చెప్తుంది. కానీ సామాన్యుల్లో నాడి బంధం, అభిమానం అనే 2 గ్రంథుల వల్ల ఆత్మతేజం కప్పబడి ఉంటుంది. అయితే గ్రంథి ఛేదనమైన యోగులతో ఆత్మశక్తి విలాసం, దాని అనుభవం నాడుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. శరీరగతమైన సుషుమ్న అనే శక్తి నాడి తన 2 కొనల్లో సూక్ష్మ నాడులను ఒకవైపు, స్థూల నాడులను ఒకవైపు పొందుతుంది. నాడి బంధ్రం తిరిగి 2 గ్రంథులుగా చెప్పబడింది. వీటిలో ఆజ్ఞా చక్రంలో సూక్ష్మ నాడులచే ఏర్పడే బంధం రుద్రగంధి, మూలాధార చక్రంలో స్థూలనాళ్లచే ఏర్పడే గ్రంథం బ్రహ్మగంధి. ఈ బ్రహ్మగంధి విభేదం అవ్వడానికి ముందు సంభవించే నాడి మదనం వలన సాధారణంగా మలమూత్ర సంబంధమైన బాధ మొదలవుతుంది. రుద్రగంధి విభేదనం ఆసన్నం అవుతున్న కొద్దీ రక్తం, వీర్యం, మెదడు వీటికి సంబంధించిన బాధలు కలుగుతాయి. ఇవి బయటికి రోగి లక్షణాలుగా కనిపించినప్పటికీ యోగులలో ఈ దేహ సంబంధమైన బాధలు యోగశక్తి అంతిమ స్థితికి చేరడం వల్ల కలుగుతున్నాయి అని గ్రహించాలి. 47వ అధ్యాయం అంతిమయాత్ర. శస్త్రచికిత్స ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఎన్నో వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ తపస్వీజీ ఆరోగ్యం మెరుగయ్యే సూచనలు కనిపించలేదు. పరమగురువుకు చివరి సమయం దగ్గర పడుతుందని, ఆయన ఇక దక్షిణ భారతదేశాన్ని దర్శించడం జరగదని సచ్చిదానందం నారాయణ దాసులకు అనుమానం కలిగింది. గురువును చివరిసారి దర్శించుకోమని శిష్యులందరికీ సందేశం పంపించారు. అనంతమూర్తి కూడా వార్త అందింది. అతడు తన కుమారుడు గౌతమును వెంటబెట్టుకొని వచ్చాడు. అనంతమూర్తి ఝాన్సీపట్నం రావడం అదే మొదటిసారి. సుందరబాబు పట్టణంలో ప్రముఖమైన వ్యక్తి కాబట్టి అనంతమూర్తి అతని భవనాన్ని తేలిగ్గా కనుక్కోగలిగారు. అతను అక్టోబర్ 10వ తేదీన మధ్యాహ్నానికి వచ్చాడు. కొందరు భక్తులు ముందుగా వచ్చారు. అనంతమూర్తి గురువు విశ్రాంతి తీసుకుంటున్న గదిలోకి ప్రవేశించి సమయానికి 7-8 మంది శిష్యులు గదిలో సమాసమై ఉన్నారు. తపస్విజీ కళ్ళు మూసుకొని అతి కష్టంగా శ్వాస తీసుకుంటున్నాడు. సచ్చిదానందం గురు చెవి దగ్గర ముఖం పెట్టి, గురు మహారాజ్, అనంతమూర్తి వచ్చాడని చెప్పాడు. తపస్విజీ కళ్ళు తెరిచి అనంతమూర్తి వైపు చూసి చిరునవ్వు నవ్వారు. ఆ చూపులోని ఆప్యాయత, ఆ నవ్వులోని ఆదరణ అనిర్వచనీయం. నీరసించిన స్వరంతో మూర్తి ఎప్పుడు వచ్చారు అని అడిగారు. ఆ మాటల్లోని అనుగ్రహం ఎప్పటిలాగానే ఉంది. ఇంత దూరం నుండి నువ్వు ఒక్కడివే వచ్చావా? ఎవరినైనా తోడు తీసుకుని వచ్చావా అని ప్రశ్నించాడు. గౌతము నాతో పాటు తీసుకొని వచ్చాను అని చేతులు జోడించి సమాధానం చెప్పాడు అనంతమూర్తి. ఏడి అని అడగగా గౌతముడు దగ్గరికి వచ్చి గురువుకు నమస్కరించి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. తపస్వీజీ ప్రశ్నించగా తాను డిసెంబర్ నెలలో సముద్రయానం చేసి ఇంగ్లాండ్ వెళ్తున్నట్టుగా గౌతముడు చెప్పాడు. భగవంతుడు నిన్ను ఇంగ్లాండ్ లో కాపాడుతారని తపస్వీజీ ఆశీర్వదించాడు. మరణశయ్యపై ఉన్నప్పటికీ తపస్వీజీ ఆ ఆశీర్వచక పూర్వక ఆదర వాక్కులు అక్కడ సమావేశమైన అందరి హృదయాలను కలిచివేశాయి. గౌతముని శరీరం దుఃఖంతో కంపించిపోయింది. ఈ కొద్ది మాటలకి తపస్వీజీ అలసిపోయాడు. నీరసం వల్ల 3 నిమిషాల పాటు దగ్గడం మొదలు పెట్టాడు. అంతలో నారాయణదాసు ఆయనకు కొద్దిగా వేడి నీళ్లు పట్టాడు. దగ్గు కాస్త తగ్గింది. తపస్వీజీ కళ్ళు మూసుకొని ఉన్నాడు. 1 గంట వరకు ఆయన కళ్ళు తెరవలేదు. అనంతమూర్తి, గౌతముడు గురువు మంచం దగ్గరికి వెళ్లి ఆయన శరీరంపై కప్పబడిన కాషాయ వస్త్రాన్ని తొలగించి చూశాడు. దృఢమైన ఆయన కండరాలు కరిగిపోయాయి. శరీరం శిథిలమైపోయింది. వ్రణాలు బొడ్డు వరకు వ్యాపించాయి. అందుచేత ఆయన కాళ్ళు ముడవడానికి వీలు కావడం లేదు. వ్రణాల నుండి రక్తం కారుతుంది. పాలు తాగడం అనే మాట అటుంచి కనీసం మంచినీళ్ళు కూడా ఇమ్మడనంత ఆయన జీర్ణకోశం పటుత్వాన్ని కోల్పోయింది. ఆయనకు అప్పుడు కావలసిందండా 2 చుక్కల గ్లూకోజ్ నీళ్లు. ఆ నీళ్లు తాగడానికి కూడా 4-5 ఆయనను నడుము క్రింద చెయ్యి వేసి నెమ్మదిగా కూర్చోబెట్టాలి. ఆ నీళ్లు గుట్కలు వేశాక తిరిగి నెమ్మదిగా పడుకోవాలి. అలాంటి విపరీతమైన శారీరక బాధను కలవరపడుతూ చెందకుండా అసలు శరీరమే లేనట్టుగా సునాయసంగా ప్రశాంతంగా అనుభవిస్తున్నాడు యోగి. తెరలుగా దగ్గు విపరీతంగా వస్తుంది. దగ్గలేక ఆయాసపడుతున్నాడు. ఏ క్షణంలోనైనా ఆయన శ్వాస ఆగిపోవచ్చు. అది ఆ మహాత్ముని పరిస్థితి. ఓకే మాస్టర్స్, రేపు 48వ అధ్యాయము మహాభినిష్క్రమం గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్.